శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వందేహం మంగళాత్మానం భాస్వంతం వేద విగ్రహం యాజ్ఞవల్క్యమునిశ్రేష్టం జిష్ణుం హరిహరప్రభం జితేంద్రియం జితక్రోధం సదా ధ్యానపరాయణం ఆనందనిలయం వందే యోగానందమనేశ్వరం. ఓం సవిత్రీభిః వాచాం శశిమణి శిలాభంగర్చిభిః వసిన్యాద్యాభిః త్వాం సహజనని సంచింతయతి యః స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిసుభగైః వచోభిః వాగ్దేవీ వదనకమల ఆమోదమధురైః. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకి నమస్కారము. యో అంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వధామ్నాం అన్యాంశ్చ హస్తచరణత్వగదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఏ పరమేశ్వరుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసలలో మన లోపలికి ప్రవేశించి మన యొక్క సకల ఇంద్రియాలను సకల అవయవాలను సవ్యంగా పనిచేయిస్తున్నాడో అట్టి పరాత్పరునకు శిరసా ప్రణమిల్లి ఈనాటి తిరుప్పావై ప్రవచనాన్ని ప్రారంభం చేస్తున్నాను. ఈరోజు ధనుర్మాస వ్రతంలో 15వ రోజు కనుక 15వ పాసురాన్ని అనుసంధానం చేస్తూ ఇందులో ఆండాళి తల్లి మనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని మరింత సంస్కారవంతులుగా అవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇంతవరకు 9 మంది గోపికలను మేలుకొలిపి 10వ గోపికని ఈ పాత్రలో మేలుకొలుపుతున్నారు. అయితే దీనికి పూర్వభాగం సమాప్తం అయిపోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇవాళ పాత్రంతో భగవద్భక్తులను మేల్కొల్పడం అనేటటువంటిది పూర్వభాగం. మరి ఉత్తర భాగం ఏమిటి అంటే భగవానుని మేల్కొల్పడం ఉత్తర భాగం. అంటే అది రేపటి నుంచి ప్రారంభమవుతుంది. మొదటి 15 పాసురాల్లోనూ మొదటి 5 పాసురాల్లో మనకి ఈ వ్రతం యొక్క పూర్వరంగం తెలిపింది ఆండాళి తల్లి. అంటే వ్రతానికి ఏమేమి నియమాలు పాటించాలో తెలియజేసింది 5 పాసురాల్లో. ఆ తర్వాత 10 పాసురాల్లో 10 మంది గోపికలని ఆమె మేల్కొల్పింది. దీంతో భగవత్ ఆలయాన్ని చేరుకోవడానికి అర్హత కలిగిన వాళ్ళం అయ్యాము మనం అందరం కూడా. ఇంతవరకు భగవద్భక్తుల విషయంలో ప్రవర్తించవలసినటువంటి విధానాలని అన్నిటినీ కూడా నిరూపించి ఈ పాత్రల్లో అలా అనుభవించినటువంటి వాళ్ళు ఏ ఫలితాన్ని అయితే పొందుతారో ఈ పాత్రలో తెలియజేస్తోంది ఆమె. దీని తర్వాత భగవద్ విషయాన్ని ప్రవర్తించవలసినటువంటి విధానాన్ని నిరూపించి 29వ పాత్రలో దాని యొక్క ఫలితాన్ని తెలియజేస్తుంది ఆండాళి తల్లి. అందుచేత ఈ మొదటి సగము ఒక తిరుప్పావై, 2వ సగము వేరొక తిరుప్పావై అని దీన్ని విభజించారు. మొదటిది భాగవత సమాశ్రయణ వ్రతము అన్నారు. 2వ దాన్ని భగవద్భక్తులను ఆశ్రయించడం చేత ఆత్మగుణములను పరిపూర్ణంగా ఆవిర్భవించి భగవంతునికి ప్రియమైనటువంటి ఆకారం లభిస్తుంది. అందుచేత ఆ ఆత్మగుణ పరిపూర్తి అయినటువంటిది ఎలా ఉంటుందో ఈ పాత్రలో నిరూపించి చూపించింది ఆండాళి తల్లి. భగవద్భక్తుల్ని మేల్కొల్పినటువంటి ఈ 10 పాసురాల్లో మొదటి 3 పాసురములు కూడా శ్రవణము, దాని యొక్క ఫలితము. ఆ తర్వాత 4 పాసురాల్లో మననము, ఆ తర్వాత 2 పాసురాల్లో ధ్యానము గురించి మనకు నిరూపింపబడింది. వీటి చేత కలిగినటువంటి ఆత్మగుణ ఆవిర్భావము ఎలా ఉంటుందో ఈ పాసురంలో వివరించనున్నారు ఆండాళి తల్లి. శమము, దమము, క్షమ మున్నగు ఆత్మగుణాలన్నీ కూడా మనకి అవసరం ఉన్నాయి. కానీ అందులో
పరాకాష్ఠ చెందినటువంటి గుణం ఏదైతే ఉందో దాన్ని క్షమ అంటారు. ప్రతి వ్యక్తి యందు కూడా ఏదో ఒక రకమైనటువంటి దోషం ఉండనే ఉంటుంది. నా కశ్చిన్ అపరాధ్యతి అంటే అపరాధము చెయ్యని వాడంటూ ఉండడు ప్రపంచంలో అని చెప్పేసి చెప్తున్నారు. అందుకని తప్పు చేయని వారెవరు ఉండరు. కాబట్టి మరి ఏం చేయాలి అంటే చేసినటువంటి తప్పును తానే తెలుసుకుని అంగీకరించాలి. అలా అంగీకరించాలంటే చాలా కష్టమైనటువంటి ప్రక్రియ అది. అందుకని తాను తన తప్పుని ఒకప్పుడు అంగీకరిస్తున్నా తన తప్పుని ఇతరులు ఇదిగో నువ్వు ఫలానా తప్పు చేశావు అని గనక ఎవరైనా అంటే అప్పుడు ఆ తప్పు చేసిన వాడికి మనసు చాలా నొప్పి పుడుతుంటాడు. అలా నొప్పి పుడితే ఏమంటాడు, ఏమండి తప్పు ఉండనివ్వండి లేకపోనివ్వండి, పెద్దలు ఉంది అని అంటే అది సరే అని మనం బాధపడకుండా ఆ దోషాన్ని కూడా సంతోషంతో స్వీకరించగలిగిన నాడు మనకి క్షమాపణం వచ్చినట్టు లెక్క. మనలోని తప్పులకు లేని వారిని కూడా ఎవరైనా ఎప్పుడైనా సరే ఇగో నువ్వు ఈ తప్పు చేసావు అంటే సరే చేశానులే అని ముందర తాత్కాలికంగా వాడి నుంచి తప్పించుకుని ఆ తర్వాత ఈ తప్పు నేను చేయలేదు అని తర్వాత నెమ్మదిగా చెప్పాలి అని చెప్పారు. దీన్ని క్షమాగుణము అన్నారు. అంచేత నాలో ఏ రకమైనటువంటి దోషాలు లేవు అని చెప్పేసి చెప్పాలి. అలాంటి లక్షణం కలిగినటువంటి గోపబాలిక ఈనాటి ఈ పాత్రలో మనకి ప్రత్యక్షమవుతుంది. అయితే పూర్వం భట్టర్ వారు అన్నారు, శ్రీరంగనాథుడిని కొలవడానికి వెళ్ళాట ఒక ఆయన భగవద్భక్తుడు. ఆలయానికి ఎగి వెళ్ళి నమస్కారం చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, అమర్యాద క్షుద్ర చలమతి అసూయా ప్రసనఘా కృతఘ్న దుర్మాని స్మరపరవశ వంచనపర నృశంస పాపిష్ట. ఓ పరమేశ్వర, నాలో ఇన్ని రకాలైనటువంటి దుర్గుణాలు ఉన్నాయన్నాడు. అన్ని దుర్గుణాలే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరమేశ్వరుడికి చెప్పుకున్నాడు. ఇలాగా ప్రతి వ్యక్తి కూడా తనలో ఉండేటటువంటి దుర్గుణాలను చెప్పుకోగలిగితే వాడు ఎప్పటికైనా సరే బాగుపడేటటువంటి అవకాశం ఉందిట. ఎలాగా అంటే ఆ పరమేశ్వరుడు వీడు తనలో ఉన్నటువంటి దుర్గుణాలని దాచుకోకుండా అంగీకరిస్తూ నా ఎదురుగుండగా చెప్పుకున్నాడు. కాబట్టి ఈ దుర్గుణాల నుంచి వీడిని దూరం చేయాలి, ఎప్పటికైనా వీడిని మంచివాడిని చేయాలి అని ఆ రంగనాథుడు ఆ దోషాలన్నింటినీ కూడా వాస్తవాలుగా గ్రహించి వాటిని తొలగించి కాపాడుతాడు అనేటటువంటి ఒక దృష్టితో ఆయన రంగనాథుడు ఎదుర్కొండగా ఆయనకు ఉండేటటువంటి దుర్గుణాలన్నింటినీ కూడా విన్నవించాట. అయితే ఆ తర్వాత కాలంలో వాటి నుంచి ఆయనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా పరమేశ్వరుడు కాపాడాట. ఇది ఉత్తములకి మాత్రమే ఇలాంటి లక్షణం వస్తుంది అని చెప్పారు. అయితే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే దోషం ఒకరు చేస్తే మరొకరి మీద ఆ దోషం ఆపాదించబడుతుంది. శ్రీరామచంద్రుడు అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యానికి వెళ్తే అక్కడ కార్యక్రమం ఏమిటంటే భరతుడికి రాజ్యాభిషేకం చేయాలి. భరతుడు వచ్చాడు, రాముడు వనవాసానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత భరతుడు అంటున్నట్ట అంత పరిస్థితి అంతా ఒకసారి చూశాడు, ఎవరి వల్ల ఈ కార్యక్రమం జరిగింది అని. చూసిన తర్వాత భరతుడి యొక్క అభిప్రాయం జాగ్రత్తగా వినండి. మనం ఎవ్వడం కూడా ఈ శ్లోకాన్ని విని ఉండకపోవచ్చు, ఈ ఉద్దేశం కూడా విని ఉండకపోవచ్చు. నా మంథరాయాః నచ మాతుః అస్యాః దోషో రాజ్ఞో నచ రాఘవస్య మత్ పాపమేవ అత్ర నిమిత్తమాసీత్ జనప్రవేశే రఘునందనస్య అన్నాడు. ఏమిటి దీని యొక్క అర్థం అంటే శ్రీరామచంద్రుడు వనప్రవేశం చేయడానికి మంథర కారణం కాదు. మనం అందరం ఏమనుకుంటాం, మంథర వల్లే ఆయనకి వనవాసం వచ్చింది అనుకుంటాం. సాక్షాత్తు భరతుడు చెప్తున్నాడు, మంథర కారణం కాదు, మా అమ్మ అయినటువంటి కైకేయి కూడా దీనికి కారణం కాదు. పోనీ రాజు అయినటువంటి దశరథుడా అంటే ఆయన కూడా దీనికి కారణం కాదు.
పోనీ రాముడే ఉన్న కారణమా అంటే శ్రీరాముడు కూడా ఆయన యొక్క వనవాసానికి కారణం కాదు. మరి ఎవ్వరూ కారణం కాకపోతే ఎవరయ్యా అంటారేమో, నేను చేసుకున్నటువంటి పాపమే దీనికి కారణము అని చెప్పాడు. ఎందుకలా అన్నాడు అంటే, ఒక మహాపురుషులు ఎప్పుడూ కూడా తమలో ఉండేటటువంటి దోషాన్ని పైకి చెప్పుకుని ఆ దోషం నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి మహాపురుషుల్లో ఒకడు కాబట్టి భరతుడు అలా చెప్పాడు. నేను చేసిన పాపం వల్లే మా అన్నయ్య వనవాసానికి వెళ్ళాడు. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది అంటే, కాస్త బాగా వెనక్కి వెళ్ళినట్టయితే దశరథుడికి కౌసల్య అనేటటువంటి ఒక భార్య ఉంది. ఈ భార్య వల్ల చాలా కాలం కాపురం చేశాడు, కానీ పిల్లలు పుట్టలేదు. ఆ తర్వాత కౌశల్య తర్వాత మరొక ఆమెని పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ కూడా ఆమె వల్ల కూడా పిల్లలు పుట్టలేదు, సుమిత్రాదేవి వల్ల కూడా పిల్లలు పుట్టలేదు. అప్పుడు కైకేయిని పెళ్లి చేసుకుందామని వెళ్ళాడు. కైకేయి యొక్క తల్లిదండ్రులు దశరథుడిని అడిగాడు, ఏమయ్యా నీకు ఆల్రెడీ 2 భార్యలు ఉన్నారు, మా అమ్మాయిని చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరికీ కనుక పిల్లలు పుడితే నువ్వు కౌశల్య యొక్క కొడుకే ఇవ్వాలి అంటావేమో రాజ్యం. అలా కాకుండా నా కూతురికి ఎవడైతే పిల్లవాడు పుడతాడో వాడికి రాజ్యం ఇస్తానంటే మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నట్ట. అప్పుడు దశరథుడు ఆలోచించి సరే ప్రస్తుతానికి మనకి ఎవరో పిల్లలు లేరు కదా అని అనుకుని పిల్లలు పుడితే అలాగే చేస్తాను అని చెప్పేసి అనుకున్నాడు. చాలా కాలం కాపురం చేసినా సరే వాళ్ళిద్దరికీ పిల్లలు పుట్టలేదు కాబట్టి ఇంక పుట్టారో అని సందేహంతో అలా చేశాడు. చేసిన తర్వాత కైకేయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఈయన కొంతకాలం కాపురం చేసిన తర్వాత అడవికి వేటకు వెళ్తే అక్కడ ఈయన మర్మవేది అనేటటువంటి ఒక విద్యను నేర్చుకున్నాడు. ఆ విద్య నేర్చుకున్న తర్వాత ఒక బాణాన్ని సంధించి ఒక ఏనుగు నీళ్లు తాగుతుందని చెప్పేసి అనుకుని బాణాన్ని సంధించేటప్పటికి ఆ బాణం కాస్త ఒక మునికుమారుడికి తగిలింది. అయ్య బాబోయ్ అని చెప్పేసి ఒక్కసారి అరిచాడు ఆ మునికుమారుడు. అరిచేటప్పటికి ఏమిటా అని చెప్పేసి గబగబా వెళ్ళాడు. దశరథుడు అనేటటువంటి వాడు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అయినప్పటికీ కూడా నేను చిన్న పిల్లవాడిని, నేను ఏ దోషం చేయకపోయినా సరే నేను బాణం చేత చంపబడ్డాను, అందుచేత ఈ రాజ్యం ఎలా ఉంటుందో ఏమిటో అని చెప్పేసి ఎవరికి చెప్తున్నాడు? దశరథుడికి చెప్తున్నాడు. ఆ దశరథుడు అనే సంగతి తెలియక, అయితే ఏమిటయ్యా ఏం చేయమంటావు, నేనే ఆ దశరథుడిని అని చెప్పేసి చెప్పుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆ రోజుల్లో తప్పు ఒప్పుకోవడం అనేటటువంటి చాలా సులువుగా ఒప్పుకునేవారు, ఇవాళైతే ఒప్పుకోరు, ఇది కలియుగం కాబట్టి. అందుకని నేనేనయ్యా ఆ దశరథుడిని, ఏం చేయమంటావు అన్నారు. అదిగో ఆ చెట్టు కింద మా అమ్మగారు నాన్నగారు ఉన్నారు, వాళ్ళకి దాహం అంటే నేను మంచినీళ్ళ కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను, కాబట్టి మీరు వెంటనే వెళ్ళి వాళ్ళకి దాహం తీర్చండి, ఆ తర్వాతే విషయం చెప్పండి అని చెప్పేసి చెప్పాడు. సరే అన్నాడు. చేతిలో ఉన్నటువంటి ఆ కుండను తీసుకున్నాడు. నేను ఈ బాణం యొక్క బాధను భరించలేకపోతున్నాను అన్నాడు. ఈ బాణం తీసేయన్నాడు. ఆ బాణం లాగేసేటప్పటికల్లా ప్రాణం పోయింది ఆ పిల్లవాడికి. అక్కడి నుంచి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఏమీ మాట్లాడకుండా మంత్రిని ఇచ్చాడు. మంత్రిని ఇస్తే ఏమిటి నువ్వు వచ్చి నాన్నగారు అమ్మ మంచినీళ్ళు తాగండి అన్నాడు కదా, అంత నిశ్శబ్దంగా మంచినీళ్ళు ఇవ్వడం ఏమిటి అని అడిగారు వాళ్ళు. అయినప్పటికీ కూడా ఏం మాట్లాడలేదు. మంచినీళ్ళు ఇచ్చారు. చేతులు ఇలా తడిపితే రాజదుస్తుల్లో ఉన్నాడేమో, ఏమిటి మీ చేతుల్లో చాలా తేడాలు ఉన్నాయి, బాగా పరిణితి చెందినటువంటి చేతుల్లో ఉన్నాయి ఏమిటి, చేతులకి ఏమిటి అలంకారాలు అని అడిగారు వాళ్ళు. అనేటప్పటికల్లా ఏమీ లేదు, నేను ఈ ఊరిని పరిపాలించే దశరథుడిని, అంచేత మీరు మంచినీళ్ళు తాగితే విషయాన్ని నేను చాలా నెమ్మదిగా చెప్తాను అన్నాడు. అలాగేం అక్కర్లేదు, మా అబ్బాయిని ఏం చేసావు చెప్పు అని అడిగారు ఫస్ట్. ఇప్పుడు ఏం చేయాలి, ముందర వాళ్ళ అబ్బాయి గురించి చెప్పాలి ఫస్ట్. మీ అబ్బాయి అక్కడ చెరువులో మంచినీళ్ళు తాగడానికని వెళ్ళాడు, మీకు మంచినీళ్ళు తీసుకురావడానికని వెళ్ళాడు, నేను మీకు మంచినీళ్ళు తీసుకొచ్చాను అన్నాడు. అనేటప్పటికీ కాదు, వాడు మంచినీళ్ళు తేవడానికి వెళ్ళినప్పుడు నువ్వు మంచినీళ్ళు పట్టుకొస్తే మేమైనా తాగుతాం, మా అబ్బాయి పట్టుకొస్తేనే తాగుతాం అని అడిగారు. అనేటప్పటికీ ఈ వాదన ఇలా పెరిగిపోతుందేమో, వాళ్ళ యొక్క దాహం ఇంకా ఎక్కువైపోతుందని ఉద్దేశంతో నేను మర్మవేది అనేటటువంటి ఒక విద్యను నేర్చుకున్నాను,
ఆ విద్యను మొట్టమొదటిసారిగా ఒక ఏనుగు మంచినీళ్ళు తాగుతోంది అనుకుని నేను ప్రయోగించాను. అది ఏనుగు బదులుగా మీ అబ్బాయికి తగిలింది ఆ బాణం. కాబట్టి ఆ బాణం యొక్క బాధ వల్ల మీ అబ్బాయి ప్రాణాలు కోల్పోయాడు. కోల్పోతూ మీ అబ్బాయి నాకు చెప్పింది ఏంటంటే, ముందుగా మంచినీళ్ళు తర్వాత మాత్రమే నా విషయం చెప్పు అన్నాడు. అతనికి వాగ్దానం చేశాను కాబట్టి ఇప్పటిదాకా నేను మాట్లాడలేకపోయాను. కానీ మీ యొక్క ఒత్తిడిని తట్టుకోలేక మీరు మీ అబ్బాయి చేతితో మంచినీళ్ళు తాగుతానని చెప్పారు కనుక నేను ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితుల్లో మీ అబ్బాయికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కాస్త పక్కకి తీసుకున్నాను, మీకు విషయం చెప్పేశాను అని చెప్పేశాడు. దుర్మార్గుడా, నా కొడుకుని చంపేసినటువంటి వాడి చేతితోటి నేను మంచినీళ్ళు తాగడమా? కుదరదు, ఈ మంచినీళ్ళు అక్కర్లేదని చెప్పేసి వెంటనే వాటిని అలా పారేసి ఈ రోజుని పుత్ర 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 అంటూ మేము ఎలా అయితే బాధపడుతూ మా ప్రాణాలను వదిలేస్తున్నామో నువ్వు కూడా అలాగే పుత్ర 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 అంటూ నీ కొడుకు కోసం ప్రాణాలు వదిలేస్తావు అని శాపం పెట్టారు. అయితే ఆయనకి నవ్వొచ్చింది దశరథుడికి. ఎందుకు అంటే ఆ రోజుకి ఆయనకి పిల్లలేదు. అప్పటికి 3000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు ఆయన. అయినప్పటికీ కూడా ఆయనకి పిల్లలు లేరు, 3 భార్యలు ఉన్నారు. అయితే ఆనందించాడు ఓ పక్కనే, స్వామి మీరు చేసినటువంటి పని నాకు శాపం కాదు, ఒక రకంగా వరం అన్నాడు. ఎలాగా అని అడిగాడు. నాకు ఇప్పటిదాకా పిల్లలు లేరు, మీరేమన్నారు పుత్ర 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 అంటూ బాధపడుతూ చనిపోతా ఉన్నారు. అంటే ముందర పుత్రులు రావాలి కదా, పుత్రులు పుట్టిన తర్వాత కదా నేను పుత్ర 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 అంటూ చనిపోవాలి. అందుచేత నాకు పిల్లలు పుట్టేటటువంటి అవకాశం మీరు కలగజేసినందుకు మీకు ధన్యవాదాలు అన్నాడు మొట్టమొదటి. చూసారండి, ఒక శాపంలో ఒక వరం. ఈ విధంగా ఆ దశరథుడు చాలా ఆనందించాడు ఆ శాపం వచ్చినందుకు. ఆ తర్వాత చాలా కాలం వరకు పిల్లలు లేకపోతే వశిష్ఠుడు సలహా చెప్తాడు, మీరు పుత్రకామేష్టి చేయండి. అలా పుత్రకామేష్టి చేయడం వల్ల పరమేశ్వరుడు చాలా ఆనందించి మీకు పిల్లల్ని ఇస్తాడు. ఆ విధంగా మీరు సంతానాన్ని పొందవచ్చు అని చెప్పాడు. పుత్రకామేష్టి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి చక్కగా ఆయన యాగం చేశాడు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించి అక్కడే నేను 4 రూపాల్లో ఇక్కడ పుడతాను, దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ అన్నాడు. అంటే 10,000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు కలిపితే 11,000 సంవత్సరాలు నేను ఈ రాజ్యపాలన చేస్తాను. ఇక్కడ ఉండేటటువంటి అధర్మాన్ని మారుస్తాను, మళ్ళీ ధర్మ ప్రవర్తనలో ఉండేలాగా నేను చేస్తాను అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ వాగ్దానం చేసి ఈ రోజుని నేను ఈ కౌసల్య గర్భంలో ప్రవేశిస్తున్నాను అని చెప్పాడు. అలాగా కౌసల్య గర్భంలో ప్రవేశించాడనమాట. అలా ప్రవేశించడానికి కారణం ఏమిటంటే ఈ పుత్రకామేష్టిలో నుంచి అగ్నిహోత్రుడు వచ్చి 2 కడవలతోటి పరమాన్నాన్ని ఇచ్చాడు. ఇచ్చి దశరథ ఇది నీ భార్యను చేత తాగించున్నాడు. ఆయన ఏం చేశాడు, 2 కలిపేసేసి సగం ఏమో కౌశల్యకి ఇచ్చాడు. మరి ఇంకా 2 ఉన్నారు కదా, ఆ 2లోనూ మిగిలిన సగాన్ని సగం చేసి సుమిత్రకు ఇచ్చాడు. ఇప్పుడు 4వ వంతు మిగిలింది. ఆ 4వ వంతుని మళ్ళీ సగం చేసి కైకేయికి ఇచ్చి మిగిలిన సగం సుమిత్రకు ఇచ్చాడు. నువ్వు తీసుకోవాలి అనేటప్పటికల్లా ఈ విధంగా సుమిత్రకేమో లక్ష్మణ భరతులు 2 పుట్టడానికి కారణం అది. కైకేయికి భరతుడు అక్కడే పుట్టాడు, లక్ష్మణ శత్రుఘ్నులేమో సుమిత్రకు పుట్టాడు. రాముడేమో సగభాగం కాబట్టి ఆయన మంచి దృఢకాయలు పుట్టాడు అన్నమాట ఆయన కౌశల్యకి. ఈ విధంగా ఆయనకి పిల్లలు పుట్టడానికి కారణభూతుడయ్యాడు ఆ ముని దంపతులు. అప్పుడు ఆయన చూసి చాలా సంతోషించాడు. సంతోషించి వెనక్కి వెళ్ళిపోయాడు. మొత్తం మీద ఆ తర్వాత రామాయణం ఇదంతా మనకందరికీ తెలిసినటువంటి విషయమే. అంచేత మహాపురుషులు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క తప్పుని ఎంచి నేను ఈ తప్పు చేశాను కాబట్టి ఇది జరిగింది కానీ వాడి వల్ల మాత్రం ఇది జరగలేదు అని మనకి ఈ విషయం, ఈ దృష్టాంతం తెలియజేస్తోంది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే
కేవలం మన కంటితో చూసింది చెవులతో విన్నది మాత్రం కరెక్ట్ కాదు. అసలైనటువంటి విషయాన్ని లోతుగా ఆలోచిస్తేనే తెలుస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. పైగా మన తప్పైతే ఒప్పుకోవాలి అన్న విషయాన్ని మనం ఇందులో తెలుసుకోవాలి. అంచేత భరతుడు ఆ విధంగా చెప్పాడనమాట. అయితే ఇందులో ఈ శ్రీరాముడు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు సీతాదేవి కూడా ఇదే మాట చెప్పింది. ఎందుకు ఇలా చెప్పవలసి వచ్చింది అంటే సీతాదేవి హనుమంతుడితో చెప్తుంది, ఇది రాముడి యొక్క తప్పు కాదు, లక్ష్మణుడి యొక్క తప్పు కాదు. రాముడు నన్ను రావద్దన్నాడు వనవాసానికి. రావద్దు అన్నప్పుడు నేను చాలా బతిమాలాను. ఎంత బతిమాలినా సరే అక్కడ ముళ్ళుంటాయి, రాక్షసులు ఉంటారు అని చెప్పేసి నన్ను భయపెట్టాడు. భయపెడితే నేనేం చెప్పాను, ఒక్క మాట అన్నాను, మా నాన్నగారు నా పెళ్లి చేసేటప్పుడు నువ్వు పురుషుడు అని అనుకున్నారే కానీ స్త్రీ రూపంలో ఉన్నటువంటి పురుషుడు అని అనుకోలేదు మా నాన్నగారు. అలా అనుకుంటే నన్ను ఇచ్చి పెళ్లి చేసి ఉండేవారు కాదు అని చెప్పింది సీతాదేవి. ఆ ఒక్క మాటకి రాముడు పడిపోయి సరేరా అని ఒప్పుకున్నట్టండి. అంటే తన యొక్క వీరత్వాన్ని కించపరిచినందుకు గాను ఆయన అలా కాదు కాబట్టి నేను వీరుణ్ణి అని చెప్పేసి నిరూపించుకోవడం కోసం నువ్వు రా అని. సరే ఈమె రాముడితో కూడా వెళ్ళేది. లక్ష్మణుడు ఏం చేశాడు, ఒక గీత గీసి అమ్మ అది దుష్ట రాక్షసుడి యొక్క పన్నాగం, రాముడికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగదు అని చెప్పేసి చెప్పాడు. అయినప్పటికీ కూడా వినకుండా నేనేం చేశాను, ఏ అన్నయ్య లేకుండా ఉన్నప్పుడు నీకు వేరే బుద్ధిలో ఏమన్నా పుడుతున్నాయా అన్నాను. అన్నందుకు గాను అది నేను చేసినటువంటి పని. ఆ 2 దోషాలు నా వల్ల ఉన్నాయి కాబట్టి నేను రావణాసురుడు ఎత్తుకుపోవడానికి కారకురాలనయ్యాను. నాదే తప్పు. ఇందులో రాముడు తప్పలేదు, లక్ష్మణుడు తప్పలేదు. ఇలాగా ఆ కాలం నుంచి కూడా మహాపురుషులందరూ కూడా వాళ్ళల్లో ఏ తప్పు ఉందో ఆ తప్పు వల్ల మాత్రమే వాళ్ళకి ఆ శిక్షలు పడ్డాయని వాళ్ళందరూ కూడా అంగీకరించేవారట. అందుచేతను మనం కూడా ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి, ఒక తప్పు జరిగినా ఏదైనా ఒక ఇబ్బంది కలిగినా ఆ ఇబ్బంది ఎవరి వల్ల కలిగింది అంటే ముందర మనల్ని మన లోపల చూసుకోవాలి అని చెప్పేసి ఈ దృష్టాంతాలు చెప్తున్నాయి. అయితే ఎప్పుడు మనం చూసుకోలేకపోతాము అంటే అహంకారం పెరిగితే మాత్రం చూసుకోలేకపోతాం. లోకంలో అహంకార రాహిత్యానికి సూచనగా చాలామంది మహాపురుషులు వాళ్ళ యొక్క జీవిత అనుభవాలను మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి ఆ అనుభవాలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని మన లోపలికి మనం చూసుకుని మనలో ఉండేటటువంటి దోషాలను తెలుసుకుని ఆ దోషాలను ముందర సరిచేసుకుంటే మనకు వచ్చినటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా మనమే నివారించుకోవచ్చును అని చెప్తారు. అది ఈ పాసురంలో అంతరార్థంగా చెప్పబడుతోంది అని చెప్పారు. ఇప్పుడు ఈ పాసురంలోకి వెళ్దాం. எல்லே இளங்கிளியே என்ன முருங்கிதியோ சில்லை நல்லை என்மின் நங்கை மீர் பொதுங்கின்றேன் வள்ளையன் கட்டுரைகள் பண்ணேயன் வாயிருத்தும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுகோ வள்ளை நீ போதாய் உனக்கென்ன வேறுடையுமே எல்லாரும் போந்தாரோ போந்தார் போன்றைகள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தலிக்க పల్లానై మాయనై పాడేలోరెంబావాయ్. ఈ విధంగా ఆమె ఈ పాసురాన్ని చెప్తాను. ఈ పాసురంలో ఉండేటటువంటి విశేషం ఏంటంటే ఈనాటి గోపిక బయట నుండేటటువంటి గోపికలతోటి మాట్లాడుతున్నట్టుగా సంవాద రూపంలో ఉంటుంది ఈ పాసురం. ఆ సంవాద రూపంలో ఉన్నటువంటి పద్ధతి ఏమిటనేది ముందర తెలిసేసుకుందాం. తర్వాత పాసురం లోపలికి వెళ్ళి అంతరార్థాన్ని తెలుసుకుందాం. బయట నుండేటువంటి గోపికలందరూ ఆమెతో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? ఓ లేత చిలుక వంటి కంఠ మాధుర్యము కలదానా, ఇంకా నిద్రపోతున్నావా? అయ్యో ఇదేమిటి పని, బయటికి రా అన్నారు. లోపల ఉన్న గోపిక చెప్తోంది, పూర్ణలకు గోపికలారా అంటే మీరే పూర్తిగా జ్ఞానవంతులు అని చెప్తాను. లోపల ఉన్నప్పుడు ఇప్పటిదాకా బయట ఉన్న వాళ్ళు ఏమన్నారు, నువ్వు చాలా జ్ఞానవంతురాలివి అన్నారు అందరినీ. కానీ వీళ్ళని
జ్ఞానవంతురాలని చెప్పేసి చెప్తాను లోపల ఉన్నటువంటి. చీకాకు కలిగినట్టుగా మీరు గట్టిగా పలకండి అని చెప్తాను. ఇదిగో వస్తున్నాను అని సమాధానం చెప్పింది. అప్పుడు బయట వాళ్ళు అన్నారు, నువ్వు చాలా నేర్పగలదా, నువ్వు నీ మాటల్లో ఉండేటటువంటి నైపుణ్యం కారుణ్యము మేము ఇంతకు ముందే ఎరుగుదము అని చెప్పారు. అప్పుడు ఆమె సమాధానం ఏమని చెప్తోంది, నేను నేర్పగలిగిన దాన్ని కాదు, మీరే నేర్పరులు, మీరు నేర్పగలిగినటువంటి వారు, మీరే కఠినులు కూడాను, ఎందుకంటే గట్టిగా మాట్లాడతారు మీరు, అందుచేత పోన్లండి నేనే కఠినరాలని అనుకుందాం అని మళ్ళీ ఇందాక మరి చెప్తుంది కదా, తనదే దోషంగా భావించేస్తోంది ఆమె. అప్పుడు వీళ్ళు అంటున్నారు, నీకు ప్రత్యేకత ఏముంది, అలాగే మంచిగానే నువ్వు బయటికి రా, నువ్వు వేగంగా వస్తే మాతో కలిసి మమ్మల్ని అందరి చేత ఈ వ్రతం చేయించి ఆ శ్రీకృష్ణుడి దగ్గరికి చేర్చు అని అడుగుతున్నారు వీళ్ళు. ఈ విధంగా బయట వాళ్ళకి లోపల ఉండేటటువంటి గోపికకి సంభాషణ జరిగింది. అయితే కొంచెం లోపలికి వెళ్తే ఈ సంభాషణ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క అర్థం ఎలా అర్థం చేసుకోవాలి, మనం ఇందాక అర్థం చేసుకున్నట్టుగానే కొంచెం లోపలికి వెళ్ళి గూఢార్థాన్ని కనుక తెలుసుకోవాల్సి వస్తే, ఎల్లో చెంకళియే ఎన్న మురుంగిదియో అన్నారు. అంటే ఓ లేత చిలుక అన్నారు. లేత చిలుక ఏమిటి, ముదర చిలుక ఏమిటి అంటే మంచి వయస్సులో ఉంది అమ్మాయి కాబట్టి లేత చిలుక అని పిలిచారు. నువ్వు ఇంకా నిద్రిస్తున్నావా అన్నారు. ఇక్కడ ఆమె యొక్క కంఠమాధుర్యం చాలా చక్కగా పలికేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆమెని నువ్వు మాధుర్యంగా పలుకుతావు అన్నారు. చిలుక అనడానికి కారణం ఏంటంటే చిలుకకి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది. మనం ఏదైనా ఒక మాట దానికి నేర్పితే ఆ మాట యొక్క అర్థం దానికి తెలియదు పాపం, తిరిగి ఆ మాట మాట్లాడేస్తుంది. మనకి చాలా సినిమాలో చూపిస్తుంది, రండి కూర్చోండి మంచినీళ్ళు తాగండి అని మనం నేర్పాం 3 పదాలు. ఎవరెత్తినా సరే రండి కూర్చోండి మంచినీళ్ళు తాగండి అంటుంది. వాడు దొంగ తెలియదు, దొర తెలియదు, చుట్టమో తెలియదు, శత్రువు తెలియదు, అయినా సరే ఆ చిలకలా పలికేస్తూ ఉంటుంది. అందుచేత ఎవరు ఎలాంటిది ఉన్నప్పటికీ నువ్వు పలుకుతావు. అంటే మరి అంత అజ్ఞానురాలా ఈమె అంటే కాదు. ఆమె ఎందుకలా పలుకుతోంది అంటే శ్రీకృష్ణునితో కూడా ఉండడం వల్ల, ఆ శ్రీకృష్ణుని యొక్క సత్సంగంలో ఉండిపోవడం వల్ల, కృష్ణుడే నాకు అన్నీను అని అనుకోవడం వల్ల ఆమె ఏం పలుకుతోందో కూడా ఆమెకు తెలియదు. ఒక చిలుక్కి నేర్పినటువంటి మాటలు ఎలా ఏదానికి అర్థం తెలియకుండా చెబుతోందో అలా ఈమె మాట్లాడేస్తూ ఉంటుంది. కాబట్టి ఓ లేత చిలుక, ఓ కంఠమాధుర్యం కలిగినటువంటి దానా అని చెప్పేసి ఇక్కడ మనకి పైకి కనిపిస్తోంది. అయితే కొంచెం లోపలికి వెళ్తే అంతరార్థంలోకి వెళ్తే చిలుక అంటే భగవత్ సారూప్యం పొందినటువంటి ఆచార్యుడు అనే సంగతి తెలుసుకోవాలి. ముఖ్యంగా అంటే భగవంతుడి గురించి మనకి తెలియజేయగలిగినటువంటి ఆచార్యుడే చిలుక. ఎందుకు అంటే భగవత్ స్వరూపము చిలుకలాగా చాలా అందంగా ఉంటుంది. ఎందుకు, మనకు చాలా దూరంగా ఉంటాడు కాబట్టి మన దగ్గరకు వెళ్ళి ఆయన్ని పొందాలి. పొందేంత వరకు ఏదైనా ఒక వస్తువు చాలా అందంగా ఉంటుంది. పొందిన తర్వాత ఓహో ఇదా, దీని సంగతి మనకి తెలియదే, అనవసరంగా దీనికోసం కష్టపడ్డాను అనుకుంటాం, మనకు అక్కర్లేనటువంటిది అయితే. కానీ పొందేంత వరకు ఎలా ఉంటుంది, అది నాకు కావాలి, అది నాకు కావాలి అనేటటువంటి ఆకర్షణ మాత్రం దాని మీద ఉండిపోతుంది. అంచేత అటువంటి రూపం కలిగినటువంటిది. ఇక్కడ ఆచార్యుల యొక్క రూపం ఎలా ఉంటుంది అంటే శిష్యుడికి తాను ఏదైతే నేర్చుకున్నాడో ఆ నేర్చుకున్నదంతా కూడా తనంతటి వాడిని చేయాలి శిష్యుడిని అనేటటువంటి ఉద్దేశం ఉంటుంది ప్రతి గురువుకి కూడా. కాబట్టి వాళ్ళని మీకు కంఠమాధుర్యం కలిగినటువంటి వారు, మీరు చిలుకలు అని చెప్పారు. గురువు గారు చెప్పారు అంటే ఇది తప్ప ఒప్ప ఆలోచించవలసినటువంటి అవసరమే లేదు. దాన్ని అలాగ ఆచరించేయడమే ఇది శిష్యుడి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. అలా కాకుండా ఏమండి మా గురువుగారు ఎలా చెప్పారు ఇది కరెక్టేనా అని ఇంకొకళ్ళని అడిగామనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఈ గురువుగారంటే ఇష్టమైతే అవునయ్యా అలాగే చేయంటారు. ఈ గురువుగారంటే ఇష్టం లేదు, ఏమిటే బాబా చెప్పాడు నువ్వేదో పాటించేస్తావిటి, అన్నీ అలా పాటించే గుడ్డివాడివాని ఏమన్నాను చెవిటివాడివా అంటారు. అనేటప్పటికీ ఏమైంది, దానివల్ల వచ్చేటటువంటి ఫలితం కాస్త వెనక్కిపోయింది.
అందుచేత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆచార్యులు మనకి ఏదైనా ఉపదేశించారు అంటే ఆ ఉపదేశాన్ని చక్కగా మనం పాటించాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా సందేహం వస్తే మళ్ళీ ఆచార్యుడిని అడగాలి. ఏమండి గురువుగారండి, నాకు ఈ పదానికి అర్థం తెలియలేదండి, ఇలా చేస్తే ఒక దోషం ఉందేమో అనిపిస్తోందండి అన్నారు. అప్పుడు చెప్తారు వాళ్ళు, ఇది పైకి దోషంలా కనిపించినా దోషం కాదురా అబ్బాయి, దీన్ని ఇలా వాడాలి అని చెప్పేసి చెప్తారు. అప్పుడు మనకి ఆ విషయాన్ని ఎలా అనుభవించాలో తెలిసిపోతుంది. అంచేత ఎప్పుడైనా సరే చదువుకోవాలంటే బాల్యమే సరి అయినటువంటిది. ఎందుకన్నారు అంటే బాల్యంలో ఏది చెప్పినా దాని మీద మనకి స్థిరమైనటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది. అందుకని చెప్పేసి ఆ స్థిరమైనటువంటి అభిప్రాయం ఎప్పుడైతే ఏర్పడిందో దాన్ని చక్కగా పాటించేస్తుంటాం. అప్పుడు తిరుగు లేకుండా చదువుతారు. ఇవాళ చూడండి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఎక్కేస్తున్నారు. వాళ్ళు ఏది అడిగినా మనం చెప్పేస్తున్నారు. వాళ్ళు రాష్ట్రాల పేర్లు, ముఖ్యమంత్రుల పేర్లు, అలాగే కరెన్సీ, ఇవన్నీ చెప్పేస్తున్నారు. అలా చెప్పేయడం వల్ల వాళ్ళందరూ కూడా గిన్నిస్ బుక్ ఎక్కేస్తున్నారు. మరి మనం ఎక్కాలంటే ఎక్కగలమా? అసంభవం. కారణం ఏంటంటే మనకి చైనా అనగానే చైనా రాజధాని టిబెట్టా ఇంకోట ఇలాగ అనుమానం వచ్చేస్తుంటుంది. చదువుకుంటాం, కానీ ఆ చదువుకున్నటువంటిది అవునా కాదా అని తీరా చెప్పేటటువంటి సమయంలో అన్ని అనుమానాలే మన వయస్సుకి. అందుకని మనం గిన్నిస్ బుక్కి ఎక్కడం చాలా కష్టం. చిన్న వాళ్ళు ఎక్కుతారు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, బాల్యేన తిష్టాసే అన్నాడు. ఎప్పుడు చదువుకోవాలనుకున్నా సరే బాల్యంలోనే చదువుకోవాలి. అప్పుడే సరి అయినటువంటి చదువు వస్తుంది, నమ్మకం కలుగుతుంది. అందుకని అటువంటి పాండిత్యాన్ని కలిగినటువంటి బాల్యం ప్రతి ఒక్కరికి ఉండాలి. అలాంటి బాల్యం ఎవరికైతే ఉందో, నువ్వు చిన్నపిల్లవు కాబట్టి నిన్ను చిలుక అని పిలిచాము అని చెప్పారు మాట. ఇది ఈ మొదటి లైన్కి అర్థం. అయితే ఇక 2వ లైన్ దగ్గరికి వచ్చేటప్పటికి సిలైన్లు అల్మేనియన్ సంగయమీర్ పోదరుంగేన్రేన్ అన్నారు. ఆమె ఉంది, గట్టిగా మాట్లాడకండి, మీరు అర్జెంటుగా మాట్లాడతారు ఎందుకు అంది లోపల నుంచి. అంటే తాను అనుభవిస్తూ ఉండేటటువంటి కృష్ణునితో ఉండే సంశ్లేషణానికి ఏమాత్రమైనా ఇబ్బంది కలుగుతుందేమోనని ఆమె ఈ మాటను చెప్పింది అని మనకి పైకి అర్థమవుతుంది. కానీ ఇక్కడ అసలైనటువంటి విషయం ఏమిటంటే భగవద్ అనుభవం కంటే భగవద్భక్తుల యొక్క వాక్కులే చాలా వినదగినవి అనేటటువంటి విషయాన్ని మనం ఈ పాత్రలో మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఆ పుండరీకాక్షుని యొక్క నామ సంకీర్తన చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు, అలా సంకీర్తనం చేస్తూ వస్తూ ఉండేటటువంటి గోపికల యొక్క కంఠధ్వని వింటూ మనం తన్మయం పొందే అవకాశం వస్తుంది. కాబట్టి మనం కూడా వాళ్ళతో కీర్తన చేయవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఏం చేస్తుంది, నెమ్మదిగా కనుక చెప్పినట్టయితే నేను కూడా మీతో పాటుగా చెప్పి ఉండేదాన్ని కదా అనేటటువంటి ఉద్దేశంతో ఆమె మీరు గట్టిగా మాట్లాడతారు ఎందుకండి, అలా మాట్లాడకండి అంటోంది లోపల నుంచి. అప్పుడు వీళ్ళేమంటున్నారు, వలై ఉన్ కట్టురైగల్ వన్నే ఉన్వాయ్ అరిదుం అని. నువ్వు మాట్లాడడంలో చాలా నేర్పడరాలివి, చాలా సమర్థరాలివి నువ్వు. అంచేత నువ్వు ఏదైనా చెప్పగలవు అనుకో. మేమే ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా నువ్వు మాట్లాడగలిగావు ఇవాళ. కానీ నీ మాటల్లో ఉండేటటువంటి నేర్పడతనాన్ని చూసి మేమేమనుకుంటున్నామంటే నువ్వు కృష్ణుడితో హాయిగా పడుకుని ఉండుంటావు, మా మాటల వల్ల నీకు ఇబ్బంది వచ్చిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అయితే నువ్వు చెప్పినట్టుగానే మేము కూడా కొంచెం నెమ్మదిగానే మాట్లాడతాం అని చెప్పేసి వీళ్ళందరూ కలిసి ఆ గోపికలు నువ్వు ఎలా చెప్తే అంతే, కావాల్సింది ఏమిటి నువ్వు మాతో కలవడమే అని అడిగారు. అప్పుడు ఆమె చెప్తోంది, వళ్ళేర్గళ్ నేంగడే, ఆహో మీరు చాలా గట్టివాళ్లే, ఎందుకంటే నేను చెప్పినటువంటి విషయాన్ని మళ్ళీ నాకే అప్పచెప్పి నేనేదో కృష్ణుడి దగ్గర ఉన్నట్టు కృష్ణుడేమో నా దగ్గరే ఉన్నట్టుగా మీరు చక్కగా కథలేరే అంటోంది. ఇందాక వాళ్ళే చెప్పారు నువ్వు చాలా సమర్థరాలు అని చెప్పారు. ఇక్కడ ఈ మాట అనడంలో కారణం ఏంటంటే ఆధ్యాత్మిక సాధన కలిగినటువంటి వాళ్ళకి ఇది ఉన్నత స్థితి మాత్రం కాదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఎంతసేపు ఇప్పుడు మొదలుపెట్టాం
ఆ స్వామిని పూర్తిగా మనకి వశపరచుకోవాలి అని అనుకుని ఆ స్వామిని ఏ విధంగా అయితే మనతోటే ఉండి ఇంకొక చోటకి వెళ్లకుండా ఉంటాడో అలా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు వాళ్ళ యొక్క సాధన పరిపూర్ణత పరిపక్వత చెందినట్టు లెక్క. ఆ సాధన దశలో ఉన్నంతసేపు కూడా భగవద్ విషయమైనటువంటి ఆలోచనలకి ఏ విధమైనటువంటి అంతరాయం కలిగినా వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది, కాస్త విసుగనేటటువంటిది వస్తుంది. అందుచేత ఆమె అలా మాట్లాడింది అనమాట. నానేదా నాయుడుగా అన్నారు. అంటే నేనే కఠినరాళ్ళని అని చెప్పేసి అంటున్నారా? నేను కఠినరాళ్ళని కాదు. మీరు ఒకవేళ అనుకుంటే అనుకోవచ్చు. ఎందుకు అంటే శ్రీ వైష్ణవుడు ఎవరైనా సరే వాళ్ళ యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే ఫస్ట్ ఆ శ్రీ మహావిష్ణువుని మన వైపుకి తిప్పుకోవడం. మన వైపుకి తిప్పుకోవాలంటే ఏం చేయాలి? ముందర ఆయన వైపు మనం వెళ్ళాలి. ఆయనకి ఏది ఇష్టమో అది మనం చేయాలి. ఆయనకి ఏది ఇష్టం? ఆయన యొక్క నామాన్ని కీర్తన చేయడం ఆయనకి ఇష్టం. ఆయన యొక్క నామాన్ని స్తుతించడం ఆయనకి చాలా ఇష్టం. అందులో ఉండేటటువంటి వివరాలను తెలుసుకోవడం ఆయనకి ఇష్టం. అందుచేత మనం అది నేర్చుకున్నట్లయితే, మనం ఆయన్ని స్తుతించినట్లయితే, ఓ కేశవ మాధవ నారాయణ అన్నట్లయితే ఆయన ఓహో వీడు నా యొక్క నామాలను పలుకుతున్నాడు కాబట్టి వీడి యొక్క ఆర్తిని నేను చూడాలి అనుకుని ఆయన మన దగ్గరికి వస్తారు. అందుచేత మనమందరం కూడా జాగ్రత్తగా ఆయన యొక్క నామాలను చూడాలి. అందుచేత మీరు కూడా ఏమి తక్కువైనటువంటి వాళ్ళు కాదు. కారణం ఏంటంటే మీరు కూడా నామం పలుకుతూ ఇక్కడికి వచ్చారు కదా అని చెప్పేసి అంటారు. ఇక తనలో ఉండేటటువంటి గుణాన్ని దోషాన్ని రెండింటినీ ఎత్తి చూపించి నాకు ఇదిగో ఈ మంచి లక్షణాలు ఉన్నాయి, నాకు ఈ చెడ్డ లక్షణాలు ఉన్నాయి, నేను ఈ రోజు నుంచి మీరు చెప్పారు కాబట్టి ఈ చెడ్డ లక్షణాలని వదిలిపెట్టేస్తున్నాను, మంచి లక్షణాలని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మీలో ఉండేటటువంటి మంచి లక్షణాలు ఏమిటి అంటే ఆ పరమేశ్వరుడిని నిరంతరం కీర్తించడం. కాబట్టి నేను కూడా నిరంతరం కీర్తించడానికి అలవాటు చేసుకుంటాను. అయితే ఇక్కడ ఫస్ట్ మీరు చెప్తున్నటువంటి కీర్తనల్ని నేను శ్రవణం చేస్తున్నాను. ఆ తర్వాత ఏం చేస్తున్నాను? మననం చేస్తున్నాను. మీరు చెప్పిన తర్వాత శ్రీరామ రామ రామేతి అని మీరు అంటుంటే నేను కూడా శ్రీరామ రామ రామేతి అని మననం చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల నాలో ఉండేటటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త వాటి యొక్క ప్రభావం తగ్గిపోయి గుణముల యొక్క ప్రభావం కాస్త పెరుగుతుంది అని చెప్పేసి చెప్తాను. ఇలా చెప్తూ ఈశ్వరస్య చ సౌహార్ద్రం యదృచ్ఛా సుకృతం తథా విష్ణో కటాక్షశ్చ ద్వేష అభిముఖ్యం చ పార్శ్వికై సంభాషణం షడేతాని త్వాచార్య ప్రాప్తిహేతవ. 6 రకాలుగా మనకి ఈ పరమేశ్వరుని యొక్క కీర్తనలో మన మనస్సు లగ్నం అవుతుంటారు. ఎలాగా అంటే ఒకటి పరమేశ్వరుని యొక్క సౌహార్ద్రం. ఆయనే వీడు మన యొక్క నామాన్ని జపించడానికి వీడు అర్హుడు అని అనుకుని మనకి ఆ బుద్ధిని పుట్టించడం. అలా బుద్ధిని పుట్టించడం వల్ల మనకి కీర్తించడం వస్తుంది. 2 జీవుని యొక్క యాదృచ్ఛిక సుకృతం. అంటే తాను చెయ్యాలా వద్దా అనే ఆలోచన లేకుండా తాను చేస్తున్నటువంటి పనుల్లో ఏ మంచి పని అయితే ఉందో ఆ మంచి పని వల్ల పరమేశ్వరుని ధ్యానించేటటువంటి అవకాశం వస్తుంది. ఇక 3వది ఏంటంటే విష్ణు కటాక్షం. పరమేశ్వరుడి యొక్క కటాక్షం ఉంటే మనకి పరమేశ్వరుడిని ధ్యానం చేసేటటువంటి అవకాశం వస్తుంది. ఇక అద్వేషము. ఎవరిని కూడా ద్వేషించకుండా అందరూ నా వాళ్లే, అందరూ మంచివాళ్ళు అని ఎవరైతే అనుకోగలుగుతారో అలాంటి వాళ్ళకు కూడా పరమేశ్వరుని కీర్తించేటటువంటి అవకాశం వస్తుంది. ఇక అభిముఖ్యము. మనం ఏ పని చేసినా అది మన ఎదురుగుండా ఉన్నప్పుడైతే దాన్ని 100% చక్కగా చేయగలుగుతాం. ఇవాళ పరమేశ్వరుని కీర్తించాలి అంటే ఏం చేయాలి? మనం కళ్ళు మూసుకున్నా తెరిచినా సరే ఒక స్వరూపాన్ని మన కళ్ళ ఎదురుగుండగా పెట్టుకుంటే ఆ స్వరూపాన్ని మనం కీర్తించడం అలవాటు అవుతుంది. అంచేత ఆభిముఖ్యము, పరమేశ్వరుడికి ఎదురుగుండగా ఉండడము, దానివల్ల కూడా ఇదిగో ఎదురుగుండగానే ఉన్నాడు పరమేశ్వరుడు, మనం వేరే ఆలోచిస్తే ఆయన మనకి దక్కుతాడా అనేటటువంటి భావన మనకు కలిగి మన యొక్క మనస్సు పరమేశ్వరుడి మీద దృష్టి ఏర్పడుతుంది. ఇక 6వది ఏమిటి అంటే సాత్వికులతోటి సంభాషణ. సాత్వికులు అంటే ఎవరు
అంటే మంచిగా నెమ్మదిగా మాట్లాడేవాడు. మాట్లాడినటువంటి ప్రతి మాటలోనూ కూడా ఎదుటివాడికి ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయోజనం వాళ్ళకి ఉన్నా లేకపోయినా ఎవరితోటి మాట్లాడుతున్నారో వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఎవరికి ఉంటాయి అంటే ఆచార్యులకి ఉంటాయి. కాబట్టి అటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఆచార్యుడిని మనం ఎంచుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎప్పుడు కూడా పరమేశ్వరుడు దయామయుడు కాబట్టి ఆ పరమేశ్వరుని తలుచుకుని నాకు ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆచార్యుడు కావాలి అని అంటే ఆయనే మనకి ఓ మంచి ఆచార్యుడిని చూపించగలుగుతాడు. ఇక ఈ 10 పాత్రల్లోనూ మహాపురుషులని మేల్కొల్పి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని ఆర్జించిన తర్వాత గోపికలందరూ కూడా తర్వాత పాత్రలో ఆచార్యుడిని ఎలా ఎంచుకోవాలో నెక్స్ట్ పాత్రలో మనకు తెలియజేస్తున్నారు. ఓళ్ళైని పోరాయ్ ఉన్నకిన్న వేరుడేమై అన్నారు. అంటే నువ్వు చాలా ఉన్నదాని ఉన్నట్టుగా లేచి వెంటనే రావమ్మా, ఎక్కడ ఆలస్యం చేయకమ్మా అంటున్నారు. ఎందుకు అంటే నువ్వు ఒక్క నిమిషం ఆలస్యం చేస్తే మా యొక్క కీర్తన ఆగిపోతే మళ్ళీ మా యొక్క మనస్సు కాస్త పక్కదారి పట్టేస్తే మేము కీర్తించేటటువంటి అవకాశం ఉండదు, అందులో లోపం వస్తుంది. అందుకని చెప్పేసి నీవు వెంటనే లేచి రావమ్మా అంటున్నారు. అయితే ఆమె ఏముంటుంది, ఎల్లారం పోన్రారో ఏమిటి అందరూ వచ్చారా, ఇంకా కొంతమంది రావాల్సింది ఉందా అని అడుగుతారు. అంటే పోందార్ పొన్నెక్కిళ్ అని అందరం వచ్చాం రా, బయటకు వచ్చి చూసుకుని నువ్వు లెక్క పెట్టుకో ఒక్కొక్కడిని ముట్టుకుని. ఎందుకు ముట్టుకుని అనేటటువంటి మాట ఎందుకు చెప్పారు అంటే ఎప్పుడైనా సరే ఒక పుణ్యం సంపాదించాలంటే ఒక గంగానదికి వెళ్ళి ఇలా దండం పెట్టుకుంటే సరిపోదు. ఆ గంగానది దగ్గరికి వెళ్ళి అందులో చేయబెట్టి ఆ చేతులను అంటుకున్నటువంటి నీళ్లు కాస్త నెత్తిని చల్లుకోవాలి. అప్పుడు మాత్రమే మనం పవిత్రం అవుతాం. అంతేగాని గంగా 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 అంటే పవిత్రం అవ్వం. అది ఎప్పుడవుతామంటే ఇక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ గంగానది లేదు కాబట్టి ఇక్కడ గంగా 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 అంటే మానసికంగా మనం పవిత్రం అవుతాం. కానీ ప్రత్యక్షంగా పవిత్రం అవ్వాలంటే గంగానది దగ్గరికి వెళ్తే మాత్రం ఆ తీర్థాలని మనం నెత్తిమీద చల్లుకోవాల్సింది. అందుకని నువ్వు ఒక్కొక్కళ్ళని ఇలా ముట్టుకుని 1, 2, 3 అని చెప్పేసి లెక్క పెట్టుకో అందరినీ అని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు ఆమె ఏమని చెప్తోంది, వళ్ళానై కొండ్రారై మాత్తారై మాత్తడి కవళ్ళానై మాయనై పాడా అంటే మనం అందరం కలిసి ఏం చేయవలసి వస్తుంది అని అడిగింది. అంటే వీళ్ళందరూ ఏమంటున్నారు, మనం అసలు మేము వచ్చిన దానికి నువ్వున్న దానికి ఆ శ్రీకృష్ణుడిని మన దగ్గరికి వశపరచుకోవడానికే కదా. అంచేత ఆ శ్రీకృష్ణుని యొక్క విజయ వృత్తాంతాలన్నింటినీ కూడా మనం తెలుసుకుని మనం ఆ కృష్ణుని దగ్గరికి వెళ్దాము. ఏమిటా విజయ వృత్తాంతాలు అంటే ఆయన శకటాసురుని చంపాడు, బకాసురుని చంపాడు, చాణువుల ముష్టికులను చంపాడు, ఈ కోలయాపీడం అనేటటువంటి ఏనుగుని చంపాడు, కంసుడిని చంపాడు. ఆ తర్వాత ఆ రాజ్యంలో ఉండేటటువంటి కంసుడి యొక్క తండ్రి అయినటువంటి తండ్రిని పిలిచి ఆయనకి రాజ్యాభిషేకం చేసి ఆ చెరసాల్లో ఉండేటటువంటి 18,000 మంది గోపికల్ని బయటకు తీసుకొచ్చాడు. ఇవన్నీ కూడా ఆయన యొక్క విజయ గాథలే కదా. ఈ గాథలన్నింటినీ కూడా మనం చక్కగా మనసులో తలుచుకుంటూ ఆ పరమేశ్వరుడి దగ్గరికి చేరాలి అన్నారు. అయితే చాణూర ముష్టికులు అంటే ఎవరు అన్నారు. చాణూర ముష్టికులు అంటే ఒకళ్ళు కామము, ఒకళ్ళు క్రోధము. వీళ్ళిద్దరూ కామక్రోధాలు రజోగుణం వల్ల ఏర్పడినటువంటి వాళ్ళు. కాబట్టి ఈ కృష్ణ బలరాములు ఇద్దరు ఏం చేశారంటే కామక్రోధాల జోలికి మనం వెళ్ళకూడదు. కాబట్టి వీళ్ళిద్దరూ మల్లయుద్ధులు కాబట్టి వీళ్ళల్లో వీళ్ళు దెబ్బలాడుకుంటే బాగుంటుందని చెప్పేసి అనుకుని వీళ్ళిద్దరూ ఒక పందెం పెట్టారు. మీరిద్దరూ చాలా బలవంతులు మాకు తెలుసు, ఎందుకంటే మీ యొక్క కీర్తిని మేము విన్నాం. కానీ ఇక్కడ మేము ఒక్క విషయం అడుగుతున్నాం, మేము చిన్నపిల్లలం కదా, మేము అడిగింది మీరు చేయండి అన్నారు. తప్పకుండా చేస్తామన్నారు. మీరిద్దరూ దెబ్బలాడుకుని ఎవరు నెగ్గితే వాళ్ళతోటి మేము యుద్ధం చేస్తాం అన్నారు. అప్పుడు రెండో వాడు ఓపిక లేనటువంటి వాడు కదా, వాడు యుద్ధం చేయలేనటువంటి వాడి కింద లెక్క కదా అన్నారు. అనేటప్పటికి వాళ్ళిద్దరికి ఇదేదో బాగానే ఉంది అనుకున్నారు. పాపం ఇందులో ఉండేటటువంటి మర్మం తెలియలేదు. ఇద్దరు దెబ్బలాడుకుని ఒకళ్ళనొకరు సంహరించుకున్నారు, చనిపోయారు. ఇద్దరు చనిపోయారు. అప్పుడు వీళ్ళు వాళ్ళతో యుద్ధం చేయవలసినటువంటి అవసరమే లేకపోయింది.
రేపు మనం కామక్రోధాల జోలికి మనం ఎందుకు వెళ్ళడం అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అక్కడ. ఇదనమాట. అందుచేత ఎప్పుడూ కూడా పరమేశ్వరుడు ఏ విషయం అయితే తానంతట తానుగా వెళ్ళి చూడాలో అంతవరకే ఉంటాడు తప్ప అనవసరంగా అందులో వేలు పెట్టడు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. అంతేకాదు మనం కూడా కామక్రోధాల వైపుకి ఎట్టి పరిస్థితిలోనూ కన్నెత్తి చూడకూడదు అన్న విషయం ఇందులో తెలుస్తుంది. ఇక ఈ పాత్రలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి అనేటటువంటిది చాలా ఒక్కొక్క వాక్యంలో తెలుసుకుని ఆ తర్వాత ముగిద్దాం. ఎళ్ళై చెంగళియే ఓ లేత చిలుక అని సంబోధించడం వల్ల భగవద్ విషయంలో రుచి కలిగినటువంటి వాడు పలికే పలుకులు ఇవే అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకు ఇలా పలుకుతున్నారు అంటే మనకి భోగ్యము అంటే ఆనందించడానికి ఏదైతే ఉందో, ఏదైతే మనకి ప్రాప్తించిందో అటువంటి విషయం అనేది ఒకటి ఉండాలి. ప్రతి వ్యక్తికి ఒక ఆనంద అనుభవం అనేది ఒకటి ఉండాలి అనేది ఈ పదం వల్ల తెలుస్తుంది. ఎన్న మురంగుదియో అన్నారు. అంటే ఇంకా నిద్రిస్తున్నావా అని అడిగారు. అంటే భగవత్ సహవాసం చేసేటటువంటి వాళ్ళు దాన్ని పొందకుండా ఇతర విషయాల మీద ఆసక్తి కలిగి ఉంటే వాళ్ళు అది తప్పు చేస్తున్నట్టు లెక్క అనేటటువంటి విషయాన్ని ఈ పాత్రలో మనకు చెప్తాను. అంతేకాకుండా శిలైనళ్ళై ఎల్మిన్ అన్నారు. అంటే గట్టిగా అడిచి పిలవకండి అని లోపల నుంచి అంది కదా. దానికి అర్థం ఏంటంటే భగవద్ విషయానికి రుచి కలిగినటువంటి వాళ్ళు ఏదైనా వాళ్ళు కీర్తన చేసుకుంటున్నా లేదా మననం చేసుకుంటున్నా ఈ గట్టిగా మాట్లాడినటువంటి మాటల వల్ల వాళ్ళకి అవరోధం కలుగుతుంది. కాబట్టి ఎప్పుడూ భగవద్భక్తుల దగ్గర గట్టిగా మాట్లాడకూడదు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. నంగమీర్ పోదరు గిర్రేన్ ఓ పూర్ణరాల అని లోపల ఉండేటటువంటి ఆవిడ్ని వీళ్ళు చెప్తున్నారు. అంటే నేను పూర్ణరాలని కాదు, మీరందరూ పూర్ణలు, అందుచేత ఓ పూర్ణలారా అని మళ్ళీ తిరిగి ఆమె చెప్తుంది. వస్తున్నాను అని చెప్పింది. అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ ఎవరి వల్లనైనా సరే తన మనస్సు నొప్పి కలిగితే భగవద్విషయంలో రుచి కలిగినటువంటి వాళ్ళు వాళ్ళని దగ్గర చేసుకుని నీకు ఈ విషయం వల్ల ఈ నష్టం ఉంది, ఈ విషయం వల్ల ఈ లాభం ఉందని సమన్వయంగా సర్ది చెప్పి వాళ్ళ యొక్క బాధని తొలగించాలి అని ఈ వాక్యం చెప్తోంది. ఇక నాదేనా నాయుడుగా అన్నారు. అంటే నేనే కఠినరాలని అగదును కాక అనే ఆమెలో ఉండేటటువంటి దోషాన్ని ఆమె ఒప్పుకుంటోంది. ఇలాగ అనడం వల్ల ఇతరుల యొక్క దోషాన్ని తన దోషంగా భావించి మీరెప్పుడు ఇలాంటి దోషం చేయకండి, నేను ఈ తప్పు చేశాను, నాకులాగా మీరు ఇలాంటి తప్పు చేయకండి అని చెప్పడం ఈ వాక్యం వల్ల మనం తెలుసుకోవాలి. వల్ల అయిపోతాయి వేగంగా బయటికి రావమ్మా అని చెప్పేసి అనడం వల్ల దీని అర్థం ఏమిటంటే భాగవత సహవాసమే ప్రాణాధారము. ఆ భగవంతుడే కనుక లేకపోతే మనకి దిక్కే లేదు అనేటటువంటి విషయాన్ని దీనివల్ల తెలుసుకోవాలి. ఉనక్కెన్న వేరుడైమై నీకు ఈ మీరు నేను అనేటటువంటి వేరు చేసి చూసేటటువంటి దృక్పథం ఎందుకు వచ్చింది? అలాంటిది రాకూడదు. మన పూర్వులందరూ మనం అని అందరినీ కలుపుకొని మాట్లాడారు. మనం కూడా ఇప్పుడు అలాగే ఉండాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మేము మీరు నేను అనేటటువంటి భావన మాత్రం మనలో ఉండకూడదు అని ఈ పాత్ర చెప్తోంది. ఎల్లారం పొందారో అందరూ వచ్చారా అంటే అర్థం ఏంటంటే భగవంతుని యొక్క విషయంలో తాను ఒక్కడే అనుభవించేయకూడదు. ఎందుకంటే అది ఆనందానికి సంబంధించినటువంటి విషయం. ఏమిటి అంటే 700 సంవత్సరాల క్రితం మనకి భర్తృహరి అనేటటువంటి ఆయన ఒక విషయాన్ని రాశాడు. ఏకస్వాదు నా భుంజీత ఏకో న గచ్చేదధ్వానం నహి సుప్తస్య ఏకో నా ఉత్తిష్టత అన్నాడు. అంటే రుచికరమైనటువంటి పదార్థం పెట్టారు, చాలా రుచిగా ఉంది, తీయగా ఉంది. అటువంటిది ఒక్కడు ఓ మూలకెళ్ళి తినేయకూడదు. ఇదిగో ఇది నువ్వు కూడా కొంచెం తిను అని ఎవరికో ఒకరికి కొంచెం పెట్టి అప్పుడు తినాలి. అలాగే ఒక అడవి గుండుగా ప్రయాణం చేయవలసి వస్తే ఒక్కడు ప్రయాణం చేయకూడదు, ఇంకొకరిని కూడా తీసుకుని వెళ్ళాలి. ఎందుకు అంటే అక్కడ ఏ ఆపద వచ్చినా వాడి విషయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి చెప్పడానికి ఎవరు ఉండరు. కాబట్టి
ఇంకొక వ్యక్తి అంటూ ఉంటే అవును నాతో కూడా ఫలానా వాడు వచ్చాడండి, వాడికి ఫలానా ఆపద వచ్చిందండి అని చెప్పేసి వాడు గబగబా వచ్చి ఈ ఎవరినైనా తీసుకుని వెళ్ళడానికి వీలవుతుంది. అందుకని అడవి మార్గం కూడా ప్రయాణం చేయవలసి వస్తే ఒక్కడు వెళ్ళకూడదు. ఇక అందరూ పడుకుని ఉండగా ఒక్కడికి నిద్ర రాకపోయినా సరే పడుకునే ఉండాలి, కానీ లేచి అటు ఇటు తిరగకూడదు. ఒకవేళ తిరిగాడు అనుకోండి, ఈ దీపం కాంతి వాడి మీద పడి ఆ లైట్ కాస్త గోడ మీద పడి వాడు తిరుగుతున్నటువంటిది ఆ నీడలా తిరుగుతూ ఉంటే ఈ పడుకున్న వాళ్ళు ఎప్పుడైనా దక్కునైనా కళ్ళు తెరిచి చూశారనుకోండి, అయ్యో బాబాయ్ అని చెప్పేసి వాడు గుండె ఆగిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. అందుచేత అందరూ పడుకున్నప్పుడు ఒక్కడు మాత్రం తను అలా అటు ఇటు తిరగకూడదు అని చెప్పాడు. ఈ భర్తృహరి ఎవరంటే మనకి విక్రమార్కుడి యొక్క తమ్ముడు అన్నమాట ఈయన. అది విషయం. అంచేత ఆయన యొక్క జీవితంలో జరిగినటువంటి సారాంశమే ఆయన సుభాషిత త్రిశతి అని 300 పద్యాల్లో మనకి తెలియజేశాడు. అందులో ఒక పద్యం ఇది. అంచేత ఏదైనా ఒక ఆనందకరమైనటువంటి విషయం ఉంటే అందరూ పంచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తోంది. అందుకని అందరూ వచ్చారా అని అడిగింది. పొన్నక్కల్ వచ్చే ఎక్కించుకో అంటున్నారు వీళ్ళు. అంటే భగవత్ అనుభవం ఎవరికైతే లభిస్తుందో అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు పొంది పక్కవాడికి కూడా పొందేటటువంటి విధంగా. మేము ఒకసారి శ్రీరంగం వెళ్ళినప్పుడు ఒక ఆమె మాకు సహాయం చేసింది. పెద్ద లైన్ ఉంది, ఆ లైన్లో ఎలా వెళ్ళాలో తెలియదు. ఆమె అంది నేను తీసుకెళ్తాను రండి అని చెప్పేసి సరిగ్గా గుమ్మం దగ్గరికి వెళ్తే అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఏంటండి వాళ్ళని తీసుకొచ్చారు, రమేష్ లైన్లో నుంచో పెట్టండి. ఏం కాదయ్యా, వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు, కాసేపట్లో తలుపులు వేసేస్తారు అని చేత ఇక్కడి నుంచి ఇలా పంపించేసి కావాలంటే నేను డబ్బులు నేను కడతాను అందాడు. అన్న తర్వాత వాడు ఏమనుకున్నాడో ఏమిటో, మీరేం డబ్బులు కట్టక్కర్లేదండి అని చెప్పేసి ఇలా రండి అన్నాడు. అలా తీసుకెళ్ళాడు, లోపల దర్శనం చేయించేశాడు, బయటికి తీసుకొచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఇవ్వడండి ఏమండి ఇలా రండి, మీరు ఎక్కడికో వెళ్ళకండి అని చెప్పేసి మళ్ళీ అక్కడ రంగనాయకి దగ్గరికి తీసుకెళ్ళి ఇక్కడ 3 ప్రతిమలు ఉంటాయి. ఆ 3టిని మీరు ప్రతిమలు అనుకోకూడదు, విగ్రహాలు అనుకోకూడదు. 3 కూడా అమ్మవారే. 1 శ్రీదేవి, 2 భూదేవి, 3 రంగనాయకి. 3 జాగ్రత్తగా చూడండి అని చెప్పి అయిపోయాయి. ఆ 3 చూసిన తర్వాత మళ్ళీ లోపలికి ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ధనుర్మాసంలో ఇదిగో ఇక్కడ ఆండాళ్ళ తల్లి యొక్క పూజ జరుగుతుంది. అద్భుతంగా ఉంటుంది. మీరు వచ్చినటువంటి టైము సరైనటువంటి టైం కాదు, ఆఖరి టైంలో వచ్చారు, గుడి మూసేసే టైంలో. అందుచేత ఇలాగే చూపించగలుగుతున్నాను. ఇదిగో ఇక్కడి నుంచి కావేరీ నది నీళ్లు తీసుకెళ్ళి స్వామివారిగా అభిషేకం చేస్తారు అని చెప్పేసి అలాగా ఆవిడ అంతా చూపించింది. చూపించిన తర్వాత మీరు కాసేపు ఇక్కడ కూర్చోండి. ఆ ఆలయంలో కూర్చున్న తర్వాత నేను అలా వెళ్ళేస్తాను అంతే. తర్వాత మళ్ళీ ఆవిడ కనపడలేదు, ఎవరు తెలియదు. ఇంత మనకి దర్శనాలు చేయించి ఇటు రంగనాథుడిది అటు రంగనాయకుడిది అలాగే ధనుర్మాస వ్రతం జరిగేటటువంటిది అన్నీ చూపించి ఆమె మాయమైపోయింది. అప్పుడు అనిపించింది అనమాట, ఓ పరమేశ్వరుడు ఉంటే ఇలా ఉంటాడనమాట అని చెప్పేసి ఆ రోజున అనిపించింది. ఆ అనుభూతి చాలా కాలం వరకు మర్చిపోలేనటువంటి అనుభూతి అనమాట. ఆవిడే వచ్చి మళ్ళీ మమ్మల్ని అలా లైన్లో తీసుకెళ్తున్నట్టు, దర్శనం చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆవిడ మాతో పాటుగా వచ్చి మీరు అలా చూసేస్తారేమో, ఇలా రండి అని చెప్పేసి పాదాలు వేరే చోట చూడాలి ఆవిడ చెప్పింది, పాదాలు ఇక్కడ చూడండి అని. అలాగా మొత్తం ఆ గుళ్ళో ఉండేటటువంటి రహస్యాలు చాలా వరకు ఆమె చూపించింది మాకు. ఇలాగ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే వచ్చి లెక్కించుకో అంటే భగవంతుడి యొక్క లభిస్తున్నాడు అనేటప్పటికల్లా తాను ఒక్కళ్ళే దాన్ని పొందేయకుండా పక్క వాళ్ళకు కూడా పంచిపెట్టాలి అని చెప్తాను. ఈ విధంగా ఉత్తమాధికారిగా ఉన్నటువంటి ఈ గోపిక, లోపల ఉండేటటువంటి గోపిక, మంచి యోగ్యమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి గోపిక, భగవద్గుణాన్ని అనుభవం తాను పొందింది. కాబట్టి నువ్వు పొందినటువంటి ఏ భావన అయితే ఉందో ఆ భావనని మాకు కూడా పంచిపెట్టమ్మా అని చెప్పేసి అడుగుతున్నారు ఆ ఆండాళ్ళ తల్లి ఆమెను. ఆ విధంగా ఆమెను కూడా బయటికి తీసుకొచ్చి వీళ్ళల్లో కలుపుకుని శ్రీకృష్ణుని చేరడానికి ముందుకు వెళ్ళబోతున్నారు. రేపటి నుంచి మనకి భగవంతుడిని ఎలా పట్టుకోవాలో 10 పాసురాల్లో చెప్తుంది ఆండాళ్ళ తల్లి. ఇప్పటిదాకా భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్ళాలో చెప్పింది.
రేపు భగవంతుని యొక్క గుణాలు ఎలా ఉంటాయి, ఆ గుణాలని ఏ గుణంతో పట్టుకోవాలి అనేటటువంటి వివరాలన్నీ కూడా రేపటి నుంచి పరిపాసరాల్లో చెప్పబడుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.